జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రులు తండ్రి కొడుకులిద్దరూ అవినీతి అక్రమాల్లో అడ్డంగా బుక్కయ్యారా? నాడు తండ్రి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిస్తే నేడు కుమారుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడా? అవినీతి అక్రమాల్లో తండ్రిని మించిన తనయుడిగా హేమంత్ సోరెన్ పేరు సంపాదించుకున్నారా? దొడ్డిదారిలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారా? అప్పుడు శిబు సోరెన్, ఇప్పుడు హేమంత్ సోరెన్ ఇద్దరేనా? నాడు శిబు సోరెన్, నేడు హేమంత్ సోరెన్. నాడు హత్య కేసులో అరెస్టైన శిబు సోరెన్, నేడు మనీ లాండరింగ్ కేసులో హేమంత్ అరెస్ట్. కుర్చీని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా సంపాదన. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మాజీ సీఎం హేమంత్ సోరెన్. జార్ఖండ్ రాజకీయాల్లో శిబు సోరెన్, హేమంత్ సోరెన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రి కొడుకులిద్దరూ మహాముదుర్లు. శిబు సోరెన్ హత్యలు చేసి జైలు పాలైతే హేమంత్ సోరెన్ అవినీతి అక్రమాలతో జైలు పాలయ్యారు. ఇది అది అనే తేడా ఏవీ లేదు. భూ కేటాయింపులు, మైనింగ్ కుంభకోణాలు, మనీ లాండరింగ్ వ్యవహారాల్లో హేమంత్ సోరెన్ మహాఘనుడు. అడ్డగోలు భూ అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు రాష్ట్ర సంపదను కొల్లగొట్టాడు హేమంత్ సోరెన్. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ములను విదేశాలకు తరలించారు. నకిలీ పత్రాలు సృష్టించి ఆర్మీకి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేశారు. ఆ తర్వాత అధికారిక రికార్డులను మార్చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో 8.5 ఎకరాల భూమి తన పేరుతో ఉన్నట్లు తప్పుడు రికార్డు సృష్టించారు. తర్వాత ఆ భూమిని పలువురికి విక్రయించాడు. ఈ కేసులో హేమంత్ సోరెన్తో పాటు 13 మంది పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. భూమి కొనుగోలు అమ్మకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 13 మందిని జైలుకు పంపింది. సోరెన్, అతని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న అక్రమాస్తులను ఈడీ గుర్తించింది. 36 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. చోటా నాగ్పూర్ కంటోన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనుల భూమిని కొనుగోలు చేశారు. సోరెన్ భార్య కల్పనా సోరెన్ రాంచీలోని హర్ము కాలనీలో ఫ్లాట్ను కొనుగోలు చేసి సోహ్రాయి భవన్, బ్యాంకెట్ హాల్ను నిర్మించారు. 2009లో సోరెన్ భార్య కల్పనా సోరెన్ పేరుతోనే ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 1993లో పివి నరసింహరావు ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్షాలు లోక్సభలో అవిశ్వాసం తీర్మానం పెట్టాయి. జేఎంఎం పార్టీకి చెందిన 4 ఎంపీలు శిబు సోరెన్, సైమన్ మరాండి, శైలేంద్ర మహాతో, సూరజ్ మండల్ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పివి నరసింహరావు ప్రభుత్వం గట్టెక్కింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు 4 కూడా డబ్బు తీసుకుని అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. 1993లో ఆగస్టు 1న ఎంపీ సూరజ్ మండల్కు చెందిన ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాలో 30 లక్షల నగదు జమైంది. పివి నరసింహరావు ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బు అందినట్లు ఎంపీలు అంగీకరించారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ 1994లో తన ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా హత్య కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సోరెన్కు డిసెంబర్ 5, 2006న ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు వచ్చిన సమయంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. 2007లో హత్య కేసులో సాక్ష్యాలను సంపాదించడంలో సీబీఐ విఫలమవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఏప్రిల్ 2018లో తన ప్రైవేట్ సెక్రటరీ హత్య కేసులో శిబు సోరెన్ను నిర్దోషిగా ప్రకటించింది న్యాయస్థానం. శశినాథ్ ఝా 1994 మేలో అదృశ్యమయ్యాడు. పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గేందుకు అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు, ఎంపీ శిబు సోరెన్తో పాటు జేఎంఎంకు చెందిన ఎంపీలకు లంచాలిచ్చినట్లు తేలింది. 3 దశాబ్దాల క్రితం జార్ఖండ్లోని చిరుదిలో జరిగిన ఘర్షణలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో శిబును అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వారెంట్ జారీ అవ్వగానే ఆయన కనిపించకుండా పోయారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేస్తుందన్న వార్తలతో సీఎంగా ఉన్న సమయంలో హేమంత్ సోరెన్ అదృశ్యమయ్యారు.